హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ పంద్ర. ఈరోజు రసం అండ్ చికెన్ ఫ్రై చేసుకుందామండి. రైస్లోకి ముందుగా తెల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు, ధనియాలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకున్నాక చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటాలు 2 చిన్నవి తీసుకొని ముక్కలు చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవి తీసుకున్నానండి. తీసుకొని చింతపండును మంచిగా మ్యాష్ చేసుకొని రసాన్ని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఆవాలు, అలాగే జీలకర్ర, మెంతులు కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేశాను. ఎండుమిరపకాయ తీసుకున్నాను కదా, అది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, అవి కూడా వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ తీసుకున్నాను, అవి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం దగ్గర పడ్డాక కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. కలుపుకున్నాక ఈ కచ్చపచ్చగా దంచుకున్నది ఏదైతే ఉందో దాన్ని అందులో వేసుకున్నాను. ఎందుకంటే ముందుగా అది ఫ్రై చేయలేదు. ఇందులో కొంచెం ఫ్రై చేస్తే మంచి వాసన వస్తుంది, రసంలోకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఎక్కువ సేపు అయితే దాన్ని ఫ్రై చేసే అవసరం లేదండి, కొంచెంసేపు చేసుకోవాలి. పసుపు కొంచెం తీసుకొని ఉప్పు, రసంకి ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. అలాగే కొంచెం కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సేపే ఫ్రై చేయాలండి, ఎక్కువసేపు వద్దు, మాడిపోతాయి. అందులోకి మనకి ఎంత రసం పెట్టుకోవాలనుకున్నారో అంత. నేనైతే దాంతో 2 కప్పులకి ఇంకొంచెం వేసుకున్నానండి. మాకు తగినంత రసం చూసుకొని, చింతపండు ఒక్కొక్క దగ్గర పులుపు ఎక్కువ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలండి. వాటరు వేసుకొని నేను లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. నేను వంటలు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వేస్తానండి. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం. మా పిల్లలకు అలవాటు అయిపోయింది, మా వారికి అలవాటు అయిపోయింది. లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం మరిగిన తర్వాత, ఎక్కువ రసం మరగకూడదండి, ఒక బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసండి. ఈలోపు నేను చికెన్ చిన్న పీసులుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని బాండి తీసుకున్నానండి. బాండి హీట్ ఎక్కాక దాంట్లోకి ఆవాల నూనె పోసుకున్నాను. అది బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర కొంచెం, అలాగే తేజ్పత్తా 1, బిర్యానీ ఆకు. నాకు ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేయడం అలవాటు అండి. నేను 4 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆయిల్లోకి. నేను స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా అలాగే 6, 7లా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి నేను కచ్చపచ్చగా దంచుకున్నానండి, అది వేసుకున్నాను. అల్లం పూర్తిగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు చిన్నగా చేసుకుని వేసుకున్నానండి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి నేను ఏదైతే చికెన్ కట్ చేసి పెట్టుకున్నానో అది వేసుకొని బాగా అన్ని వైపులా కలిపి మూత పెట్టి ఉంచాలండి. చికెన్లోంచి వాటర్ బాగా వస్తుంది ఊరి, అదంతా ఇంకిపోవాలి మంచిగా. చూడండి మంచిగా వచ్చేసింది కదా, మధ్యలో నేను కలుపుకున్నానండి, కలపాలి. అయితే మంచిగా అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత నేను అందులోకి కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు, ఎవరెంత తింటారో ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి కొంతసేపు ఉంచానండి. మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. అయితే మంచిగా చూడండి ఉడుకుతూ ఉంది. అందులోకి కారం తీసుకున్నాను. నేను కారం వేస్తాను, పచ్చిమిరపకాయలు వేస్తుంటానండి ఎక్కువ. అలాగే అందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి కొంచెం గరం మసాలా ఫ్రై కాబట్టి నేను ముందే వేస్తున్నాను. కూరలోకి అయితే కొంచెం లాస్ట్లో వేస్తానండి. ఇవి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలండి. వాటన్నిటిని ఉడికిన తర్వాత అందులో చూడండి వాటర్ వస్తూనే ఉంది చికెన్లోంచి, అది పూర్తిగా ఇంకిపోవాలి. తర్వాత నేను ఇప్పుడు దాంట్లోకి మిరియాల పౌడర్ వేస్తున్నాను. కారం వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, మిరియాల పౌడర్ కూడా వేసాను. కొంచెం ఘాటు ఉంటుంది, చూసుకొని వేసుకోండి మీరు. ఇది చికెన్ మసాలా వేసి మంచిగా ఫ్రై చేయాలండి. చాలాసేపు పడుతుంది. సిమ్లో పెట్టి నేను ఫ్రై చేస్తాను, హైలో అయితే అస్సలు పెట్టను.
అందులో కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ప్రతి కూరలో కరివేపాకు వేస్తానండి. వేసుకున్నాను. వేసి మంచిగా కలుపుకొని కొత్తిమీర కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను పక్కన. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. వేసి మంచిగా కలుపుకొని నేను చాలాసేపు ఫ్రై చేశానండి. అంత వీడియో అయితే పెట్టలేను కదా. కలుపుతా ఫ్రై చేసుకోవాలి. చూడండి అయిపోయిందండి. చికెను కట్టేద్దాం. చికెన్ ఫ్రై అయితే రెడీ. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ రసం రైస్ రెడీ అయిపోయింది. సండే స్పెషల్ ఫ్రెండ్స్ ఇది.